కొత్త రేషన్ కార్డుల గురించి అప్డేట్ అనగానే మీరు నన్ను తిట్టుకుంటారు తెలుసు. ఎందుకంటే ఇప్పటికే అప్డేట్స్ ఇచ్చి కింద ఒక తమ్ముడు కూడా కామెంట్ చేసిండు. అన్న వచ్చినవు చెప్పినవు పోయినవు, వచ్చినవు చెప్పినవు పోయినవు అంటే గిదే దుకాణం అవుతుంది. సర్కార్ అప్డేట్స్ గట్ల ఇస్తుంది. చెప్పిందానే చెప్పి తిప్పి అక్కడికి తిప్పి ఇక్కడ తిప్పి గదే అప్డేట్ ఇస్తారు. కాకపోతే ఇలా కొత్త అప్డేట్ అవుతుంది. కొత్త దరఖాస్తుదారులకు సన్న బియ్యం అనేది కూడా కొత్త అప్డేట్ కాదు. దాంట్లో కొత్త రేషన్ కార్డు దరఖాస్తుదారులతో పాటు ఇతరులకు కూడా అంటే బయట వాళ్ళకు కూడా సబ్సిడీతోటి అంటే వీళ్ళకి సరుకులు తక్కువ ధరతోటి ఈ సరుకులు కొనుక్కోవచ్చట. ఏప్రిల్ 1 నుంచి పథకం ప్రారంభం ఎక్కడున్నా రేషన్ షాప్లో తీసుకోవచ్చు. లబ్ధిదారులతో పాటు ఇతరులకు రాయితీపై సరుకులు ఇస్తారట. బీపీఎల్ వారికి 3 రంగుల కార్డు, ఏపీఎల్ వారికి గ్రీన్ కార్డులు. అసెంబ్లీలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటుండు. ఏమంటుండు? ఎన్ని రకాల రంగుల కార్డులు ఇస్తాడట, ఏమేమి ఇస్తాడట ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఇగో ఏప్రిల్ 1 నుంచి ఈ పథకం అనేది ప్రారంభం కాబోతుందట. ఎక్కడున్నా సరే రేషన్ షాప్లో తీసుకోవచ్చు. రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి వచ్చే నెల నుంచి సన్న బియ్యం పంపిణీ చేయనట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో ఎక్కడ ఉన్నా రేషన్ షాప్లో నుంచి బియ్యం తీసుకునే వెసులుబాటు కల్పిస్తున్నామన్నారు. కొత్త కార్డులు త్వరలో మంజూరు చేస్తామని, దీని ద్వారా 30 లక్షల మంది లబ్ధి పొందుతారని చెప్పేసి రేషన్ షాపుల్లో బియ్యంతో పాటు ఇతర సరుకులు సైతం పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు వెల్లడించారు. లబ్ధిదారులతో పాటు ఇతర సరుకులు రాయితీపై సరుకులు ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు తెలిపారు. బుధవారం అసెంబ్లీలో ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడారు. బీపీఎల్ వారికి 3 రంగులతో అంటే బిలో పావర్టీ లైన్ వారికి, అబోవ్ పావర్టీ లైన్ వారికి ఏమో గ్రీన్ కార్డులు ఇవ్వనున్నట్లు తెలిపారు. ఏప్రిల్ 1వ తేదీన సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నట్లయితే తెలిపారు. దొడ్డు బియ్యం 80% మంది లబ్ధిదారులు ఉపయోగించడం లేదని, దీంతో ఆ బియ్యం పక్కదారి పడుతున్నాయని తెలిపారు. అందుకే సన్న బియ్యం పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. రేషన్ డీలర్ల కమిషన్ పెంచామని, డీలర్లు తమ దుకాణాల్లో ఇతర సరుకులు సైతం అమ్ముకోవచ్చని. ఇక రేషన్ షాపులు కావవి కిరాణా షాపులు అన్నట్టు తక్కువ ధరకు ఈ రేషన్ షాపులు అనేది నడుస్తుంది. ఇక్కడ 6.40 లక్షల కార్డులు మంజూరు చేశామని చెప్పేసి అయితేమో గంగులు అంటుండు. బీఆర్ఎస్ హయాంలో 6.40 లక్షల కొత్త రేషన్ కార్డులు మంజూరు చేశామని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ తెలిపారు. మంత్రి సభలో అబద్ధాలు చెబుతున్నారని ఆరోపించారు. కొత్త కార్డులు ఇస్తామన్న కాంగ్రెస్ ఇప్పటివరకు ఎందుకు ఇవ్వలేదని నిలదీశారు. దీంతో కాంగ్రెస్ బీఆర్ఎస్ సభ్యుల మధ్య వాగ్వాదం అయితే చోటు చేసుకుంది. ఇరు పార్టీల నేతలకు స్పీకర్ అయితే సర్ది చెప్పిన మొత్తంగా ఈ సన్న బియ్యం ఇవ్వడం ద్వారా పాపం దొడ్డు బియ్యం ఇన్ని రోజులు అప్పడాలు వేసుకుని పిండి పట్టుకొని ఈ రకరకాల కార్యక్రమాలు చేసుకున్న ఆంటీలకు జనంత ఇబ్బంది అవుతుంది. అండ్ మిగతా వాళ్ళకి ఈ దొంగ రవాణా చేసేటోళ్ళు కొంతమంది ఆటోలలో ఈ దొడ్డు బియ్యాన్ని జర బాగా రిచ్ అని ఫీల్ అయ్యేటోళ్ళకి ఈ దొడ్డు బియ్యం తింటామా అనేట్టు అంటారు. రేషన్ షాప్ తెచ్చుకుంటారు. మళ్ళా ₹2 తెచ్చుకున్న బియ్యాన్ని 10 రూపాయలకు 15 రూపాయలకు అమ్ముతారు బయటకు. అవంతా కక్కుర్తిగాలు కూడా చాలామంది ఉండే అవి అమ్మేసి అవి మళ్ళీ రీసైకిల్ అయ్యి తిరిగి మళ్ళీ వాలంటీగా పోతాయి ఆ బియ్యం మళ్ళీ ఎడుకోవు. సో ఇట్లాంటి పరిస్థితులకు ఏమైనా చెక్ పెట్టే అవకాశం ఉంటుందా సన్న బియ్యం ఇవ్వడం ద్వారా అనేది